ఈ గాలి, ఈ నేల, ఈ మట్టి మనదే. కానీ ఈ స్వేచ్ఛ మనకు బహుమతిగా రాలేదు. రక్తంతో రాసిన చరిత్ర, త్యాగాలతో నిండిన పుటలు. అది మన స్వతంత్రం కదా. 1957లో మొదలైన అగ్ని ప్రతి గుడిసె, ప్రతి గల్లీ, ప్రతి గుండెలో రగిలింది. ప్రాణాలు పణంగా పెట్టిన వీరులు వాళ్ళే మనకు ఈరోజు జై హింద్ అని గట్టిగా అరిచే హక్కు ఇచ్చారు. ఆగస్టు 15, 1947 తెల్లవారగానే సూర్యుడు కొత్త కాంతి తెచ్చాడు. ఎర్రని కాంతి కాదు, రక్తపు బొట్టులా ఎరుపు కాదు, కానీ స్వేచ్ఛా పతాకం కింద మెరిసే సూర్యుడు. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక గుర్తు. మన స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి అన్న ప్రమాణం. మన గుండెల్లో గర్వం, మన చేతుల్లో జెండా, మన పెదవులపై ఒకే మాట, జై హింద్. స్వేచ్ఛ మనకు అందింది, కానీ దాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. జెండా కేవలం ఒక వస్త్రం కాదు, అది మన గౌరవం, మన త్యాగాల ప్రతీక. మన మాటల్లో, మన చేతల్లో, మన నిర్ణయాల్లో దేశం పట్ల ప్రేమ ఉండాలి. ఒక్కొక్క మనిషి మారితేనే దేశం ముందుకు వెళ్తుంది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన భారతం ఎప్పటికీ వికసిస్తూ, మన త్రివర్ణ పతాకం ఎప్పటికీ ఎగురుతూ ఉండాలి. జై జై జై. దిస్ ఇస్ కిషోర్ బింగి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.